ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ దే. జై బాపు జై భీమ్ అంటూ గడప గడపకు ప్రచారం చేసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కందుకూరులో పెన్షన్లు, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ కందుకూరు మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి కరపత్రాలు పంచి ప్రజలకు అవగాహన కల్పించారు. కేఎల్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్ సహా కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. కులగణన చేసి బీసీలకు 42% ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేసి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సామాజిక న్యాయం చేసిందన్నారు. కిచ్చెన బాపూజీ అంబేద్కర్ రాజ్యాంగం గురించి అందరికీ తెలియజేయాలని కాంగ్రెస్ శ్రేణులకు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి రాజ్యాంగం కల్పించాలంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాతకు ఇల్లు రాజ్యమే మాస్తామని ఏదైతే బీజేపీ పార్టీలు చెప్తారో ఆ విషయంలో మరి సారు మాట్లాడతారు. మరి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తాను. ఆఫీసర్లు చేసినప్పటికీ అది ఇంద్రమ్మ కమిటీకే ఈ లిస్ట్ వస్తుంది. పెన్షన్లు గాని, రేషన్ కార్డు గాని, ఇల్లు గాని, కరెంటు గాని, ఏది పథకం వచ్చినా కూడా ఇంద్రమ్మ కమిటీ త్రూయే మళ్ళా సర్వే చేయబడుతుంది. దాని ప్రకారమే మనము ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎండార్స్ చేస్తేనే అది ఫైనల్ అవుతుంది. కనుక దయచేసి మనం కూడా కార్యకర్తలకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా, మమ్మల్ని అడగలేదు, ఎవరికో ఇచ్చిండ్రు, అవతల పార్టీలకు ఇచ్చి అవన్నీ పక్కకెట్టండి. మీరు ఏం రికమెండ్ చేస్తారో అదే వస్తుందని కూడా ఇంద్రమ్మ కమిటీలో. కానీ అది నిజం. గ్రామానికి ఇంటింటికి ఏదైతే మన ఏఐసిసి ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాం ఉందో ఇది చాలా మంచి ప్రోగ్రాం. కాబట్టి ఇది మనం అందరం కూడా ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో వీళ్ళన్నింటినీ కూడా మనము ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. లేకపోతే ఏం చెప్తున్నారంటే బీజేపీలో ఉన్న హిందువులు వేరే వాళ్ళు హిందువులు కాదనే విధంగా తయారు చేసి కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజించి పాలించుకుంటూ ఆనాడు దేశం కోసం మనకు మన అహింసా మార్గంలో ఉప్పు సత్యాగ్రహం చేసి, క్విట్ ఇండియా ఉద్యమం చేసి మన మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం మరి అవన్నీ మనం సాధించగలిగామా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఏ విధమైన అహింసా మార్గంలో మనం అందరినీ నడిచే విధంగా ఈ సొసైటీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అనేది మనం అందరం తెలియజేస్తూ అంబేద్కర్ గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ జడ్పీటీసీలు కావటం కానీ, ఎంపీటీసీలు కావటం కానీ, ఈ రోజు రాజకీయంగా అమ్మాలు కనబడటం కానీ, మైనారిటీ సోదరులు ఈ ధైర్యంగా ఈ భారతదేశంలో నివసించడానికి కారణం వాక్ స్వాతంత్రం కలిగించటం కానీ, మీరు ఏ విధమైన దేవుడికైనా మీ ఇష్టం వచ్చినట్టుగా మొక్కండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఆరాధించండి. కానీ మనమందరం భారతీయులం, మనమందరం మనుషులం, మనమందరం కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా మనం మనుషులం అనే భావనను తీసుకొచ్చి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మన గొప్ప భారతదేశాన్ని నిర్మించాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజులలో ముట్టుకోవాలంటే కూడా ఊర్లలో చాలా మందిని ముట్టుకునేది కాదు, దగ్గరికి రానిచ్చేది కాదు. ఇంటి ముందల నుంచి నడిచిపోతే చెప్పులు ఇడిచి నడిచిపోవాల్సిన పరిస్థితుల, ఘోరమైన పరిస్థితులు ఆ రోజులలో ఉండే. మన బావిలో కొందరు మాత్రమే నీళ్లు తాగాలి, మిగతా ఈ బావిని ముట్టుకోవటానికే వీల్లేదు అనే విధంగా ఉన్న పరిస్థితులను మార్చడానికి గాను ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.
అదేవిధంగా రాజ్యాంగంలోనే అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు అవసరమని ఆ రోజులలోనే రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్ల వల్లనే ఈ రోజు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నారు. కానీ ఇంకా సమసమాజం వచ్చిందా? సమానత్వం వచ్చిందా? ఇప్పటికి కూడా ధనవంతుడు గానే బీదవాడు గాని ఎందుకుంటున్నారు? దీనికి అన్నిటికీ పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగం ప్రకారమే, ఇష్టం వచ్చినట్టు కాదు అనేది మన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆయన రాష్ట్రానికి ఒక హోంమంత్రి అంట, వాడు హోంమంత్రా భీమ్ మంత్రా నాకే అర్థం కాలే. ఎందుకంటే అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ అంటే ఆయనకు మంచి కొడుతున్నాడంట. జై రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే స్వర్గం పోతాడంట, స్వర్గంకి వెళ్ళి వస్తాడంట. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ కుటుంబాలు ఎవరైనా స్వర్గం పోయి చూసొచ్చి ఎవరికైనా చెప్తున్నారా? ఎవరైనా చూసినా స్వర్గం ఇప్పటిదాకా? ఈనాడు అంబేద్కర్ ని గుర్తు చేసుకుంటే మన ఇండియా రాజ్యాంగమే కాకుండా పార్టీ నాయకులకు నమస్కారాలు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. అంబేద్కర్ గారు సత్య, అహింస మార్గాలను నిర్మించాడు. అంబేద్కర్ గారు చిన్నతనంలోనే తన హింస, అంతరానితనాన్ని కూడా అరికట్టాడు. మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా కల్పించాడు. మహిళలకు 18 ఏళ్ల నుంచి ఓటులు కూడా కల్పించాడు. కార్యక్రమానికి ముఖ్య అధికారులు చేసిన మన కేఎల్ అన్న గారికి, అదేవిధంగా డిప్యూటీసీ మాజీ జడ్జి జంగారెడ్డి గారికి, తుంగలో తొక్కాలని బీజేపీ వాళ్ళు చేసే కపట నాటకాలను మనము తిప్పికొట్టాలని ప్రతి గ్రామాన్ని డోర్ డోర్ తిరిగి ప్రతి ఇంటింటికి తెలియజేసి తిప్పికొట్టాలని, మన గాంధీజీ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని మనం ప్రతి ఒక్కరికి తెలియజేసి మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. జై బాపు అంటే సత్యం, అహింస మార్గాలు. నేటి భావితరాలకు గాంధీ గారి గురించి మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. జై బాపు అనగానే మన భారతదేశంలో సత్యం, అహింస ద్వారా మనకు స్వతంత్రం తెచ్చినారు, వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాంటి భీమ్ గారిని మనము పార్లమెంట్ లో అమిత్ షా గారు వ్యతిరేకించడం, జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో కందుకూరు గ్రామానికి వచ్చినాం. ఈ గ్రామంలో ఊరంతా తిరిగి ఇక్కడ ప్రతిజ్ఞా కార్యక్రమం కోసానికి సెంటర్ విలేజ్ కి వచ్చినాం. సెంటర్ విలేజ్ కి వచ్చిన సందర్భంగా మాట్లాడే అవకాశం వచ్చింది. మనం ఎందుకోసం నిర్వహించుకున్నాం అనేది మనందరికి తెలియాలి. మనం ఊర్లో పోయినప్పుడు కూడా అడుగుతారు, జై బాపు అంటే ఏంటి? మహాత్మా గాంధీ ఆ రోజు స్వాతంత్ర సమరయుధంలో ఏ విధంగా